స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడున్నదంట సమృద్ధి? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. దేవుని మందిరం అనే ఏదేనులోనికి మనం రావాలి. అక్కడ ఉంటే మనకు కంచ, కాపుదల, సమృద్ధి, సంతృప్తి, భద్రత అన్నీ కలుగుతాయంట ప్రియులారా. అంటూ కింద ఏమంటున్నాడు? నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఈ మందిరం అనే ఏదేనులోనికి మనం వచ్చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఇక్కడ ఆనంద ప్రవాహం అనే కాలువ పారుతూ ఉన్నదంట ప్రియులారా. దేవుని యొక్క మందిరములో ఆనంద ప్రవాహము పారుతూ ఉన్నది. దానిలోనిది మనం త్రాగాలి. వాక్యం అనే ఆనంద ప్రవాహాన్ని మనము నీళ్లను త్రాగినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం త్రాగాలి. తాగితే దేవుడు ఏం చేస్తాడంట? ఆనందం ఇస్తాడు, ఉత్సాహం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం లోకంలో దేవుని మందిరంలో కాకుండా ఎక్కడో లోకంలో మనకు సంతోషం ఉందని, అక్కడ ఆనంద ప్రవాహాన్ని మనం తాగొచ్చని, అక్కడ సంతృప్తి నొందవచ్చని, అక్కడ హాయిగా వెండితో, బంగారముతో, ధనముతో, ధాన్యముతో, పేరు ప్రఖ్యాతులతో జీవించవచ్చని మనం భ్రమపడుతూ ఉన్నాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. దేవుని మందిరములో ఉన్నటువంటి సంతృప్తిని మనం పొందాలి. సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలని దేవుడు మనల్ని గురించి ఆశపడతా ఉంటే, దేవుని మందిరాన్ని వదిలేసి, వాక్యాన్ని వదిలేసి, దేవుని యొక్క క్రమశిక్షణ వదిలేసి మనం ఎక్కడో ఉండి, లేక సాతాను మాటలు విని, లోకం మాటలు విని, శరీర సంబంధమైన కార్యాలకు లోబడి ఈ ఆనంద ప్రవాహంలోనిది త్రాగకుండా, భుజించకుండా, వినకుండా, ధ్యానించకుండా, చదవకుండా ఆనంద ప్రవాహాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఆదాము హవ్వలు ఏదేను తోటలో ఉండి దేవుని యొక్క చల్లనైన మెల్లనైన మాటలు పోగొట్టుకున్నట్టుగా మనం కూడా చాలాసార్లు దేవుని మందిరానికి రాకుండా, మందిరంలో దేవుడు మనకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నీ మనం కోల్పోతున్నాం. దేవుని మందిరములో మనకున్నటువంటి కాపుదల. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 8-9. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవుని మందిరంలోనికి వస్తే కనుపాప వలె దేవుడు మనల్ని కాపాడుతాడంట. మన మీదకి వస్తున్నటువంటి శత్రువులందరినీ వెళ్ళగొడతాడంట. తర్వాత దేవుని రెక్కల క్రింద మనల్ని దాచి ఉంచుతాడంట. ప్రియులారా, ప్రభు బిడ్డలమైన మనకు దేవుని మందిరంలో ఉన్నటువంటి కాపుదల మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని మందిరంలో ఇంత కాపుదల ఉన్నదన్న సంగతి మర్చిపోయి, దేవుడు మనకు ఉంచినటువంటి ఆయన రెక్కల్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. శత్రువులందరినీ పోగొట్టి మనల్ని కాపాడుతున్నటువంటి ఆ స్థితిగతులన్నిటినీ మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉండి, దేనివంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు దేవుని మందిరమును గురించి వారేమని మాట్లాడుతున్నారో చూడండి. ఆ మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం
6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయనకి ఏం దొరుకుతా ఉన్నదంట? దేవుని మందిరంలో చిరకాలం, బ్రతికినంతకాలం నేను దేవుని మందిరంలోనే నివాసం చేస్తానంటున్నాడు ఈ భక్తుడు. దేవుని మందిరంలో ఏమీ లేదని లోకమంతా, శరీరానుసారులంతా, సాతాను సంబంధులంతా పరిగెత్తి లోకం వెంట తిరుగుతూ ఉంటే ఈయన మాత్రం ఏమంటున్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను, ఇంకా లోకంతో నాకు పని లేదు, దేవుని సన్నిధిలోనే సమస్త దీవెనలన్నీ కూడా నాకు దొరుకుతూ ఉన్నాయి అని భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు దేవుని మందిరంలో చిరకాలం ఏం చేస్తూ ఉన్నారు వారు అంటే, చిరకాలము దేవుని మందిరంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని మందిరంలో పని చేస్తూ ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు, దేవుని సేవకులకు పరిచర్య చేస్తూ ఉంటారు. అందుకే వారికి దేవుని మందిరంలో ఏం దొరుకుతుందంట? సంరక్షణ, సమృద్ధి దొరుకుతూ ఉన్నది, కాపుదల దొరుకుతూ ఉన్నది, భద్రత దొరుకుతూ ఉన్నది. దేవుని మందిరంలో వారు భద్రముగా ఉన్నారంట. అందుకని నీతిమంతులు దేవుని చేతిలోనికి పరిగెత్తుకొని వచ్చి ఆయన భద్రమైనటువంటి స్థలంలోనికి పరిగెత్తుకొని వచ్చి దేవుని మందిరంలో వారు కూర్చుంటారంట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం భక్తులు ఎలాగున దేవుని మందిరంలో చిరకాలం ఉండాలనుకుంటున్నారో అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని మందిరంలో చిరకాలం ఉండాలన్నటువంటి కోరిక కలిగి ఉండాలి. ఎప్పుడు వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరంలో అడుగుపెట్టి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటే ఈ మాటలన్నీ మీకు వర్తించవు ప్రియులారా. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మీరు కోల్పోతారు, మీకు తెలియకుండానే కోల్పోతూ ఉంటారు. కొంతమంది కష్టం రాగానే, దేవా నీవు తప్ప నాకు దిక్కెవరున్నారయ్యా, నాకేమన్నా తల్లి, తండ్రి, అన్ననా, తమ్ముడా, అక్క, చెల్లె, భర్త, భార్యన, కుమారుల, కుమార్తెల, నాకెవరున్నారయ్యా నువ్వు తప్ప అంటారు. ప్రతి దినము దేవుడు మనల్ని దీవించాలనే ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయకాలము మనకు దీవెన, మధ్యాహ్న కాలము దీవెన, సాయంకాలపు దీవెన, రాత్రికాలపు దీవెన అన్నీ మనం అనుభవించాలన్నది దేవుని యొక్క చిత్తమైనది. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, వీరుడు, శూరుడు, పరాక్రమశాలి, పౌరుషంగులైన దేవుడు, రాష్ట్రంగులైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మహాశక్తిమంతుడైన దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రేమించి మెరిచినటువంటి పరలోకపు వర్తమానమునికి స్తోత్రాలు. విత్తబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో భద్రపరచమని, వాక్యానుసారముగా జీవించే కృపనివ్వమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైన మాటలు మా అందరి హృదయాల్లో ఫలభరితముగా ఉంచమని, ఏదేనులో ఉన్నటువంటి దీవెన, ఆశీర్వాదము, శుభము, సమృద్ధి, సంతృప్తి, సంపద, సంతోషము, సమాధానము, పరిశుద్ధత సర్వ సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను. దేవా మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదము, శుభం, క్షేమం దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా ప్రతి బిడ్డకు దయచేయమని, వారికున్న వ్యాధి బాధలు కొట్టివేయమని, బలహీనతలు తొలగించమని, మీ శక్తితో బలముతో ప్రతి బిడ్డను తాకమని ప్రార్థిస్తున్నాను. అలాగూ బలహీనతల్లో నుండి మీ బలం ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. అలాగూ పసిబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మీ తోడు కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి
ఈ శుభదినాన ఈ దినము బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన దయచేయండి. ఇల్లు కడుతున్న వారికి, మందిరాలు కడుతున్న వారికి దీవెన దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు. అప్పుల కుప్పంలో చిక్కుకున్న వారికి విడుదల యేసుక్రీస్తు నామములో అనుగ్రహించండి. కోర్టు కేసులు కొట్టివేయండి. భార్య భర్తలు విడిపోయిన ప్రతి కుటుంబానికి సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ సన్నిధిలో చేరిన బిడ్డలను మమ్మల్ని మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ పట్టణం అంతటిని, మా జిల్లాను, మా రాష్ట్రం, మా దేశం అంతటిని మీ శాంతి, మీ సమాధానం చేత నింపుతూ మహిమ పొందమని, దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.